మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యకు కుట్ర పడినట్లుగా తెలుస్తోంది. నిజంగా అమెరికా నుంచి 200 మంది షార్ప్ షూటర్స్ ఏపీలో దిగినట్లుగా కూడా ఒక పత్రిక జర్నలిస్ట్, ఒక మీడియా జర్నలిస్ట్ ఈ యొక్క ఆరోపణలు గుప్పించారు. అది కూడా ఒక మీడియా వేదికగా ఒక చర్చా కార్యక్రమంలో టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆయన ఎవరో కాదు, వాసుదేవన్. దీనిపైన ఇప్పుడు పోలీసులు విచారణ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఈ క్రమంలో గుంటూరు జిల్లాకు చెందినటువంటి జనసేన నేత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయండి, నిరాధార ఆరోపణలతోటి నిజంగా ప్రాంతాల మధ్య, వ్యక్తుల మధ్య, పార్టీల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ కూడా. సో ఇప్పుడు ఏపీ పోలీసులు అయితే విచారణ ప్రారంభించారు. ఆ ఛానల్ ఏదో కాదు, 99 టీవీ. సో వాసుదేవన్, హైదరాబాద్లో ఉన్నటువంటి వాసుదేవన్ ఇంటికి పోలీసులు వెళ్ళి 41A నోటీసులు ఇవ్వడానికి వెళ్తే ఆయన ఇప్పుడు అడ్రస్ లేని పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఆయన ఇప్పుడు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో వెంటనే 99 టీవీ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఏంటి అసలు ఎవరైనా అంటే ఆయన ఎవరో మాకు తెలియదు వాసుదేవన్, బట్ మా ఛానల్ తరపున మేము ఖచ్చితంగా అతన్ని మీ ఎదుట హాజరుపరిచేలా చేసే పూచి మాదన్నట్లుగా వాళ్ళు చెప్పుకొచ్చారట ఛానల్ యాజమాన్యం వాళ్ళు. సో ఈ క్రమంలో ఇప్పటి వరకు కూడా పోలీసులకి విచారణ ముందు హాజరైనటువంటి సందర్భం కనపడలేదు. మరి ఈ జర్నలిస్ట్ వాసుదేవన్ ఎవరిచ్చినటువంటి ఆధారాలతో వ్యాఖ్యలు చేశారు? అమెరికా నుంచి షార్ప్ షూటర్స్ జగన్ చెప్పడానికి రావడానికి వెనుక గల కారణం ఏమిటి? అసలు ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏమిటి? ఇవన్నీ తెలియాలంటే వాసుదేవన్ రావాలి, వాసుదేవన్ కనపడాలి, వాసుదేవన్ని పట్టుకోవాలి. సో ప్రస్తుతం ఆరోపణలు గుప్పించడం తర్వాత ఎప్పుడైతే ఏపీ పోలీసులు కేసు ఫైల్ చేశారో ఆ కేసు ఫైల్ చేసిన క్షణం నుంచి కూడా ఆయన ఇప్పుడు అప్స్కాండింగ్లో ఉన్నారు. సో చూద్దాం ఆయన్ని పట్టుకున్న తర్వాత పోలీసులు ఎలాంటి అప్డేట్స్ ఇస్తారు.